యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. భయపడేవాడే బేరాలాడతాడు. అలా కాకూడదనుకుంటే బలముండాలి. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అందుకే ఏ దేశమైనా ప్రత్యర్థి దేశాన్ని అలా కొట్టగలిగే దమ్ము ధైర్యాన్ని పెంచుకోవాలి. మన దగ్గర AK-47 ఉంటే సరిపోదు. ఎదుటివాడు అంతకంటే హై రేంజ్ రైఫిల్తో గురిపెట్టి కాల్చకముందే మరింత మెరుగైన హై ఎండ్ వెపన్తో దాడి చేసేలా ఉండాలి. ప్రస్తుతం చైనా ఇదే ఫాలో అవుతోంది. అందుకే రక్షణ రంగం బలోపేతానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఇది భారత్తో పోల్చితే మూడింతలు ఎక్కువ. రక్షణ రంగానికి ఫుల్ బూస్ట్ ఇస్తున్న చైనా భారత రక్షణ బడ్జెట్తో పోల్చితే 3 రెట్లు పెరిగిన బడ్జెట్. యుద్ధానికి సిద్ధమనేలా డ్రాగన్ డిఫెన్స్ సెక్టార్కు బడ్జెట్ కేటాయింపులు. అత్యాధునిక ఆయుధాల తయారీ, ఎగుమతులపై ఫోకస్ పెంచిన చైనా. అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ వార్తో ఆగ్రహంగా ఉన్న చైనా యుద్ధం కోరుకుంటే యుద్ధమే ఇస్తామంటోంది. అది ఎలాంటి వారినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమని ప్రకటించింది. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ. ట్రేడ్ వార్ అయితే ట్రేడ్ వార్, అదే ఆయుధాలతో ప్రత్యక్ష యుద్ధమే అంటే దానికి సిద్ధమనేలా రక్షణ రంగానికి ఫుల్ బూస్టప్ ఇస్తోంది. ఈసారి చైనా రక్షణ బడ్జెట్ను బాగా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, యుద్ధ పరిస్థితులు, అగ్రరాజ్యాల బ్లాక్మెయిల్ ధోరణి, ఇలా ఎక్కడ చూసినా పొలిటికల్ హైటెన్షన్స్. అందుకే యుద్ధ నౌకలు, కొత్త తరం యుద్ధ విమానాల వేగవంతమైన అభివృద్ధితో సహా సాయుధ దళాలను ఆధునీకరించడంపై చైనా ఎక్కువ ఫోకస్ పెంచింది. చైనా రక్షణ బడ్జెట్ను $249 బిలియన్ అంటే 21,66,000 కోట్ల రూపాయలకు పెంచింది. నేడు చైనా రక్షణ రంగానికి $232 బిలియన్ అంటే 20,19,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈసారి మరో $18 బిలియన్ పెంచింది. అంటే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 7.2% ఎక్కువన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్లో చైనాది 2వ స్థానం. మొదటి స్థానంలో అతిపెద్ద రక్షణ రంగ బడ్జెట్గా అమెరికా ఉంది. బలమైన శక్తితోనే శాంతిని పరిరక్షించుకోగలం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చన్నది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నమ్ముతున్న సిద్ధాంతం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజకీయ వాణిజ్యపరమైన ఒడిదుడుకులు ఉన్నా దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని డ్రాగన్ మరోసారి నిరూపించింది. ఈ బడ్జెట్తో అత్యాధునిక ఆయుధాలను, హై టెక్నాలజీ వార్ వెపన్స్ ను తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలని కూడా చైనా ప్లాన్ చేస్తోంది. ఈ యొక్క టెరిటరీని బలవంతంగా ఆక్యుపై చేయడానికి ట్రై చేయడం, అలాంగ్ ది బార్డర్ పర్మనెంట్ డిఫెన్స్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి చేయడం, ఇవన్నీ కూడా చైనా నిరంతరంగా చేస్తుందండి. దీనికి చెక్ పెట్టాలి అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్. మనకు ఉన్నటువంటి బడ్జెటే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ 20+ lakhs crores అనేటువంటిది చైనా బడ్జెట్ అయితే గనక మన టోటల్ బడ్జెట్లో కనుక చూసుకుంటే డిఫెన్స్కి కేటాయించేటువంటిది చాలా తక్కువగా ఉంటుందండి. త్రివిధ సాయుధ బలగాలను వేగంగా ఆధునీకరించడంతో పాటు ఇతర దేశాలతో భారీగా రక్షణ రంగ ఒప్పందాలు, ఆయుధాల సరఫరా, విక్రయాల ద్వారా ఈసారి చైనా వృద్ధి రేటును పెంచుకోవాలని చూస్తోంది. గతేడాది 5% వృద్ధి రేటు సాధించిన చైనా 19.27 లక్షల కోట్ల జీడీపీని పెంచుకుంది. అయితే మారిన పరిస్థితులు, తగ్గిన ఎగుమతుల కారణంగా ఈసారి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక సతమతమవుతోంది. మరోవైపు చైనా సహా పలు ప్రపంచ దేశాలపై కత్తిగట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. దిగుమతి సుంకాలను ఇష్టానుసారం పెంచుతూ వస్తున్నారు. చైనా వస్తువులపై 10% ఉన్న సుంకాల్ని ఇప్పుడు ఏకంగా 20% పెంచేశారు. ఈ ట్రేడ్ వార్తో చైనా ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బందులెదురయ్యే అవకాశముందని అంటున్నారు. అందుకే హై అండ్ వెపన్స్, లేటెస్ట్ టెక్నాలజీ యుద్ధ సామాగ్రిని రక్షణ రంగానికి అందించడంతో పాటు విదేశాలకు కూడా విక్రయించే దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది.
ఎలాగైనా ఈసారి కూడా 5% అభివృద్ధి రేటును సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి రక్షణ రంగ బలోపేతం కలిసి వస్తుందని భావిస్తోంది. 20 లక్షలు ఉండే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని బలోపేతం చేయడం, ఇండియాతో 3488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల్ని తొలగించుకోవడం, తైవాన్ లాంటి దేశాలను కంట్రోల్లో పెట్టడం, అగ్ర దేశాలకు తమ సైనిక సత్తాను చూపించి సవాల్ విసరడం ఇదే జిన్పింగ్ టార్గెట్ గా ఉంది. అందుకే బడ్జెట్లో ఇలా 7.2% ఎక్కువగా నిధుల్ని పెంచి కేటాయించారు. ఇది చైనా రక్షణ రంగం మరింత బలోపేతమవడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇండియా డిఫెన్స్ బడ్జెట్ సంగతేంటి? అప్గ్రేడ్ అవ్వాల్సిందేనా? ఖచ్చితంగా. ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4వ అతిపెద్ద వైమానిక దళం. అమెరికా, రష్యా, చైనా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. క్షిపణులు మొదలుకుని యుద్ధ ట్యాంకర్లు, అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్, ఆకాశంలో దూసుకుపోయే ఫైటర్ జెట్స్, శత్రువుల జాడను పసికట్టే డ్రోన్స్, అటాకింగ్ హెలికాప్టర్లు, డిస్ట్రాయర్లు, వార్షిప్లు, సబ్మెరైన్లు, ఇలా అత్యాధునిక ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇవి సరిపోవు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వార్ వెపన్స్ను దగ్గర పెట్టుకోవాలి. అంటే డిఫెన్స్ బడ్జెట్కు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. చైనా డిఫెన్స్ బడ్జెట్తో పోల్చితే మన రక్షణ బడ్జెట్ చాలా తక్కువ. భారత రక్షణ రంగం ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం. ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఆర్మీది 4వ స్థానం. అమెరికా, రష్యా, చైనా తరువాత స్థానంలో భారత్. చైనా ప్రతి ఏటా రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని పెంచుతూ వస్తోంది. మరి అత్యధిక జనాభా ఉన్న మన దేశ రక్షణ రంగం పరిస్థితేంటి? అగ్రరాజ్యాలు 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పక్కనే ఉన్న చైనా సొంతంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ షెన్యాంగ్ J-35తో అప్గ్రేడ్ అయింది. మనం ఇంకా 3rd, 4th జనరేషన్ ఫైటర్ జెట్లనే వాడుతున్నాం. దీంతో భారత్ కూడా రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్ని పెంచి అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అగ్రదేశాల భాగస్వామ్యంతో క్షిపణులు, రైఫిల్స్, డ్రోన్లు సొంతంగానే తయారు చేసుకుంటున్నాం. కొన్నింటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కానీ అది సరిపోదు. ఇంకా ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరముందనేది నిపుణులు చెబుతున్న మాట. చైనా రక్షణ బడ్జెట్ సైజ్ 21,66,000 కోట్ల రూపాయలు. ఈ ఏడాది మన దేశం డిఫెన్స్ సెక్టార్కు చేసిన కేటాయింపులు కేవలం 6,81,000 కోట్లు మాత్రమే. గతేడాది 6,21,940 కోట్లు కేటాయిస్తే ఈసారి కొంచెం పెరిగాయంతే. మరి చైనాతో జనాభాలో పోటీ పడుతూ ఉన్న భారత్ రక్షణ రంగంలో ఎందుకింత వెనకబడి ఉండాలి? దీన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 10 ఏళ్లుగా రక్షణ రంగానికి పెద్దగా బడ్జెట్లో కేటాయింపులు ఉండేవి కావు. కానీ మోదీ పీఎం అయ్యాక విదేశాంగ విధానంలో మార్పుల్ని తీసుకొచ్చారు. దీంతో పాటు అటు పాకిస్తాన్, ఇటు చైనా, ఇతర ఇరుగు పొరుగు దేశాల నుంచి వస్తున్న సైనిక ప్రతిఘటనల్ని ధీటుగా తిప్పికొట్టాలని భావించారు. దీంతో 2014 నుంచి ఏటా రక్షణ రంగానికి కేటాయింపుల్ని పెంచుతూ వచ్చారు. 2013-2014 మధ్య భారత రక్షణ రంగ బడ్జెట్ 2,29,000 కోట్లు మాత్రమే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏటా ఈ బడ్జెట్ను పెంచుతూ వస్తోంది. 2014-2015 మధ్య భారత రక్షణ రంగ బడ్జెట్ 2,24,000 కోట్లుగా ఉండేది. 2015-16లో 2,46,000 కోట్లు, 2017లో 3,59,000 కోట్లు, 2018లో 4,42,000 కోట్లు, 2019లో 4,88,000 కోట్లు, 2020లో 5,23,000 కోట్లు, 2021లో 5,35,000 కోట్లు, 2022లో 5,55,000 కోట్లు, 2023లో 5,93,000 కోట్లు. ఇలా క్రమంగా రక్షణ బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వస్తోంది కేంద్రం. 2024 డిఫెన్స్ లెక్కల ప్రకారం చైనా 3,300కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లను రెడీ చేసుకుంది.
మనకు 2296 మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు చైనా దగ్గర 5000 మన దగ్గర 4614 ఉన్నాయి. డ్రాగన్ దగ్గర ఆర్ముడ్ వెహికల్స్ 1,74,000కు పైగా ఉన్నాయి. మన దగ్గర 1,50,000 మాత్రమే ఉన్నాయి. నేవీ వెజల్స్ చైనా దగ్గర 730 వరకు ఉంటే మనకున్నవి 294. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో మాత్రం చైనాతో పోటీ పడుతున్నాం. వాళ్లకు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే మనకు అంతే ఉన్నాయి. స్టెల్త్ ఫైటర్ జెట్లలో చైనా 5th జనరేషన్లోకి వెళ్ళింది. మనం కూడా త్వరలో అలాంటి స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనబోతున్నాం. రష్యా, అమెరికా తయారు చేసిన సుఖోయ్ F-35 ఫైటర్ జెట్లను పరిశీలిస్తున్నాం. డిఫెన్స్ బడ్జెట్ పెరగడంతో పాటు మనం ఫోకస్ చేయాలి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేటువంటివి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాల నుంచి వెపన్ టెక్నాలజీని కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి మన విజన్ అనేటువంటిది నెక్స్ట్ 50-100 ఇయర్స్కి సరిపోయే విధంగా ఉండాలి. సో డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది పెరగాలి. మనకి స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి చాలా అవసరం ఉంది. 2021లో ఆర్మీ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా 2021లో 80,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా 22,950 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. భారత్ 7,600 కోట్ల డాలర్లు రక్షణ రంగానికి వెచ్చించింది. DRDO నిరంతర పరిశోధనలతో భారత రక్షణ రంగం బలోపేతానికి కృషి చేస్తోంది. డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీపై DRDOతో 1000కి పైగా చిన్న చిన్న కంపెనీలు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగమవుతున్నాయి. క్షిపణులు, హైపర్సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్ ను సొంతంగా తయారు చేసుకుంటున్నాం. కానీ బడ్జెట్ ఇంకా పెంచుకుంటే చైనాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ను తయారు చేసుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో మన డిఫెన్స్ బడ్జెట్ పరిమాణం ఇంకా పెరగాలి. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఆయుధ సంపత్తిని పెంచుకోవాలి. అప్పుడే ఈ జనరేషన్తో పోటీ పడగలం, టీవీగా నిలబడగలం.